హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ చేశానండి అక్షయ తృతీయకి. అవి మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి తీసుకున్నాను. అక్షయ తృతీయకి పర్చేస్ చేయాలని కాదండి, నేను పర్చేస్ చేయాలనుకున్నది ఆ టైంలో అయితే పర్చేస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి దీపపు కుందులండి. ఇవి నేను రెగ్యులర్ వేర్ కింద తీసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నానండి దీపపు కుందులైతే. ఇప్పుడు ఏంటంటే అకేషన్ అని బాగుంటుంది కదా అని ఇప్పుడు తీసుకున్నాను అక్షయ తృతీయకైతే. ఇవి ఏంటంటే మనకు డైలీ పెట్టుకోవడానికి బాగుంటాయండి. మంచి సైజ్ అనమాట. మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా ఉన్నాయండి. చాలాసేపు ఉంటుంది ఒత్తి అయితే. ఇక్కడ చూసారు కదా మీరు, ఇలా లోపల ఇలా చాలా లోతుగా ఉందన్నమాట. మనం ఆయిల్ పోసిన దీపం ముట్టించినా కూడా చాలాసేపు ఉంటుంది ఇలా ఉంటే. అందుకే ఈ మిడిల్ సైజ్ అయితే చూసుకున్నానండి. చిన్నగా ఉన్నాయి, నా దగ్గర పెద్దగా ఉన్నాయన్నమాట. ఇలా మిడిల్లో లేకుండే ఏదన్నా అకేషన్ చూసుకొని తీసుకుందాం అనుకున్నాను. నాకు అక్షయ తృతీయ బాగా అనిపించింది అనమాట తీసుకొని. అలాగే నేను గోల్డ్ కూడా పర్చేస్ చేశానండి. ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మాణిక్యాలు చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే తీసుకున్నానండి. ఇవి వచ్చి మనకి 40 గ్రామ్స్ పడ్డాయి. ఇవే కాకుండా ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నానండి. ఆ వీడియోలో చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వన్ అండి 2 బౌల్స్ అండి. ఇవైతే నాకు అక్కడ బాగా అనిపించాయి, ఇవి తీసుకున్నాను 2 బౌల్స్ అయితే. వెళ్ళినప్పుడల్లా బాగా అనిపిస్తే తీసి పెట్టుకుంటానండి. సిల్వర్ కూడా మనకి 1000 రూపీస్ అలా ఉందండి కాస్ట్ అయితే. నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 1200 ఉండే అనమాట. చిన్న బౌల్స్ తీసుకున్నాను, మీకు వీడియోలో షేర్ చేశాను కదా. ఇప్పుడైతే 1000 ఉందన్నమాట. అందుకే తీసేసుకున్నాను. నాకు కొంచెం బాగా అనిపించాయి. ఇవి వచ్చి 50 గ్రామ్స్ పడ్డాయండి. 5 తులాస్ అనమాట 2 బౌల్స్ వచ్చేసి. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు అకేషన్స్ ఉన్నాయి కదండి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరైనా గిఫ్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట. మళ్ళీ అందరికీ గుర్తుంటుందండి. ఇలాంటివి సిల్వర్ ఐటమ్స్ ఇస్తే వాళ్ళు బాగా యూస్ చేసుకుంటారండి. ఈ రోజు మనకు రేట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిల్వర్ గిఫ్ట్ ఇస్తే బాగా యూస్ అవుతుందండి వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకైనా, ఏ ఫంక్షన్కైనా, శారీస్ అలాంటి వాటికన్నా ఇవి బెటర్ అనిపించింది నాకైతే. అందుకే ఇలాంటివి తీసి పెట్టుకుంటాను నేనైతే, నాకు బాగా అనిపించినప్పుడల్లా. ఇవి పసుపు కుంకుమ గిన్నెలండి 2 అయితే. అలాగే ఇంకో పెద్ద గిన్నె కూడా తీసుకున్నానండి, అది కూడా చూపిస్తాను వీడియోలో అయితే. ఈ సైజ్ కూడా బాగుందండి, మంచి కరెక్ట్గా వచ్చాయి. దీంట్లో 23 గ్రామ్స్లో కూడా ఉన్నాయండి. 23, 24లో కూడా ఉన్నాయి. కొంచెం 1 గ్రామ్ ఇటు అటు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ అండి, నేను గోల్డ్ ఐటమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చి నేను పిఎస్జీలో తీసుకున్నానండి. ఈ నెక్ పీస్ అయితే వచ్చేసి, ఇది వచ్చి బిలో 5 గ్రామ్స్ అనమాట. బాగుంది, మీకు బడ్జెట్లో కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఒకటి నేను 2 పీసెస్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి మా సిస్టర్కి ఒకటి తీసుకున్నాను. ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి వచ్చి గోల్డ్ కలర్లో ఉందనమాట, ఒకటి వచ్చి రోజ్ గోల్డ్లో ఉందనమాట. 2 చూపిస్తాను మీకైతే వీడియోలో. ఇది వచ్చి చూడండి, ఇది వచ్చి చిన్న లాకెట్ ఉంది కదా, ఇది వచ్చి అడ్డం ఉందనమాట. ఇది వచ్చి 18K అండి గోల్డ్ అయితే. బాగుంటుంది, సింపుల్గా మనం వెస్టర్న్ వేర్కి పెట్టుకోవడానికి, పిల్లలకు కూడా ఎవరైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. నాకు సిల్వర్ తీసుకున్నప్పుడు నాకు బాగా అనిపించిందండి. అక్కడ ఎవరో పర్చేస్ చేస్తున్నారో నాకు బాగా అనిపించితే నేను పర్చేస్ చేశాను. నేను తీసుకున్నప్పుడల్లా మా సిస్టర్ కూడా ఒకటి తీసుకుంటానండి, కొంచెం బడ్జెట్లో ఉంటేదే తను కూడా తీసుకోమంటుంది. అలాగే తనకు కూడా ఒకటి తీసుకున్నాను. మీరు 2 చూసి అనుకోవచ్చు 2 తీసుకున్నారా అని. బట్ 2 అయితే, ఒకటైతే మా సిస్టర్ది, ఒకటైతే నాదనమాట. ఇది మంచి బడ్జెట్లో ఉందండి, ఎవరైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు మీరైతే. నాకు బాగా అనిపించింది. నేను ఫస్ట్ కాయిన్ తీసుకుందాం అనుకున్నానండి, 1 గ్రామ్ కాయిన్ తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపు ఈ సెట్ బాగా అనిపించింది అనమాట. అలా సెట్ అయిపోతుంది కదా, ఒక సెట్ ఉంటుంది కదా అనేసి ఇలా పర్చేస్ చేశాను. బాగుందండి, మంచి ఫ్లెక్సిబుల్ ఉందనమాట. చూసారు కదా, నేను బాక్స్లో నుంచి కూడా తీసి చూపిస్తున్నాను. బాగుందనమాట, నాకు వర్తి అనిపించింది. ఇది రోజ్ గోల్డ్ అనమాట. ఇది చూడండి, ఇది గోల్డ్ అనమాట, ఇది రోజ్ గోల్డ్. కాకపోతే 2 సేమ్ వెయిట్ అండి. వెయిట్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ కొంచెం ఇటు అటు ఉందనమాట కలర్ అంతే. ఒకటి నిలువొచ్చింది చిన్న లాకెట్, ఒకటి అడ్డం వచ్చేసింది అంతే. చూసారు కదా, ఇవైతే పర్చేస్ చేశానండి. ఇంకా ఇలాంటివి అక్కడ చాలా ఉన్నాయండి, చిన్న చిన్న సింపుల్ సెట్స్ అనమాట. షాప్లో అయితే కొంచెం 5 గ్రామ్స్లో, 10 గ్రామ్స్ లోపల, బిలో మనకైతే బిలో 10 గ్రామ్స్ లోపల, 5 గ్రామ్స్ లోపల ఇలాంటి చిన్న చిన్న సెట్స్ అయితే చాలా ఉన్నాయండి. వాళ్ళు చూపించమంటే చూపిస్తారు. చాలా ఐటమ్స్ అయితే ఉండుంటాయి, నాకైతే బాగా అనిపించాయి. అక్షయ తృతీయకే కంపల్సరీ గోల్డ్ కొనాలని కాదండి, నేను పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా తీసుకుంటాననమాట. ముందు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, అలా నేను ముందు ఇలా ప్లాన్ చేసుకొని తీసుకుంటానండి. దీనికోసమని అలా ఏం తీసుకోను. గోల్డ్ తీసుకోవాలని అయితే ఎక్కడ లేదనమాట. బట్ ఆ అకేషన్ మంచిది కదా అని నేను అలా పర్చేస్ చేస్తాను. నెక్స్ట్ వన్ అండి, ఇది బ్లాక్ బీట్స్ అండి. ఇది సింపుల్గా అనిపించింది, ఇది ఒకటి పర్చేస్ చేశాను.
ఇక్కడ చూసారు కదా! ఇదొచ్చేసి వెనకంతా చైన్ వచ్చేసిందండి. ప్లెయిన్ చైను. మధ్యలో వచ్చి బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మళ్ళీ సింపుల్ చైన్ అనమాట. మధ్యలో వచ్చి చిన్న లాకెట్ వచ్చిందండి. సింపుల్‌గా ఉంది ఈ నల్ల పూసలైతే. ఇదొచ్చి 4½ గ్రామ్స్ అండి. చాలా సింపుల్‌గా బావుంటుందనమాట మనకు పెట్టుకున్నా కూడా. చూడండి చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ వచ్చున్నాయన్నమాట. మరీ బ్లాక్ బీడ్స్‌లా ఉండదు. మరీ చైన్‌లా ఉండదనమాట. నాకున్నయన్నీ బ్లాక్ బీడ్స్ మోడల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తానండి. ఇదేంటంటే చూసిన దానికన్నా పెట్టుకుంటే చాలా బావుందనమాట. లాకెట్ వచ్చి మధ్యలో చాలా బావుంది. చూసారు కదా! సింపుల్ బ్లాక్ బీడ్స్ సెట్. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైమ్ తీసుకున్నప్పుడు 9 గ్రామ్స్, ఒకటి 11 గ్రామ్స్ పడిందండి బ్లాక్ బీడ్స్ అయితే. నేను అప్పుడైతే గోల్డ్ రేట్ కూడా చాలా తక్కువుండే అనమాట. 60 అలా ఉండే. 55, 60 అలా ఉండే అనమాట. అప్పుడు నాకు అనిపించిందనమాట బడ్జెట్‌లో. ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువుందండి. కాపోతే ఇప్పుడు తక్కువలో కూడా వస్తున్నాయండి. 2, 3 గ్రామ్స్‌లో కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్ అయితే. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బావున్నాయి అవి కూడా. చాలా షాప్స్‌లలో ఇప్పుడు వస్తున్నాయి ఆ టైప్ అయితే. నెక్స్ట్ అండి ఇది బౌల్ అనమాట. ఇదొకటి మా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఓణీల ఫంక్షన్ అనమాట. అందరం కలిసి ఇలా బౌల్ పర్చేస్ చేసాము. నాకు అనిపించింది. ఇదొచ్చి 65 గ్రామ్స్ అండి బౌల్ అయితే. మేము శారీస్ అలా అనుకోకుండా ఇలా పర్చేస్ చేసి గిఫ్ట్ ఇచ్చామనమాట. బావుంది. చాలా పెద్దగా ఉందనమాట. బిగ్ సైజు. తనకి తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా! ఇలాంటి గిఫ్ట్స్ అయితే అని అలా ప్లాన్ చేసాము. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. తనది ఇంకా జిలేబీ హారం కూడా తీసుకుందండి మా ఫ్రెండ్ అయితే. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకైతే. ఆ సెట్ అయితే వాళ్ళ పాపకని తీసుకుందండి. కాపోతే తను కొంచెం గోల్డ్ తక్కువున్నప్పుడు తీసుకుందనమాట. 90 ఉంది కదండీ అప్పుడైతే. 10 గ్రామ్స్ వచ్చి ఆ టైంలో తీసుకుందనమాట. అది నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను. అదొచ్చేసి ఆల్మోస్ట్ బ్రైడల్ సెట్‌లా యూజ్ అవుతుందనమాట. బావుంది. బిగ్ పెద్దగా ఉందండి. ఇప్పుడు హడావిడిలో ఉంది ఫంక్షన్ హడావిడిలో. నేను అయిపోయాక మీకుతో షేర్ చేస్తాను. తన దగ్గర తీసుకొని కొత్తగా ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి. నాకది అనిపించిందనమాట. నెక్స్ట్ వీడియోస్‌లోనైతే మీకు జిలేబీ హారం చూపిస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.